లోకంలో ఏదైనా కాలిపోయిన తర్వాత ఏమైపోతుంది? బొగ్గు అయిపోతుంది. బొగ్గు కూడా శాశ్వతత్వం. బొగ్గుకి బూదికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. బొగ్గు నల్లగా ఉంటుంది. విభూతి ఎంత శాశ్వతమైనదో బొగ్గు కూడా అంత శాశ్వతమైనది. ఎందుకని? బొగ్గుకి నల్ల వజ్రము అని పేరు. వజ్రం కింద లెక్క కడతారు బొగ్గుని. వజ్రాన్ని తీసుకొచ్చి బదలగొట్టమంటే సుత్తి పెట్టి కొడితే బద్దలవదు. వజ్రం వజ్రంతోనే బద్దలవుతుంది. బద్దలవ్వకుండా ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ నల్లని బొగ్గు నల్లని నారాయణునికి ప్రతీక, తెల్లని పరమశివునికి తెల్లని విభూతి ప్రతీక. ఎడంచేతిలో వేసుకుని నీళ్లతో తడిపి 3 వేళ్లతోటి రాసి ఈ 2 వేళ్లతోటి ఇటువైపుకి తీసుకొచ్చి ఈ 2 వేళ్లు పైకెత్తే ముందు బొటనవేలు ఇలా పెట్టి ఇవి 2 పైకెత్తి ఈ వేలు ఇలా వెళ్ళాలి. అందుకే మీరు చూడండి, సాధారణంగా దేవాలయం గోడల మీద తెల్లగీత ఎర్రగీత తెల్లగీత ఎర్రగీత గీస్తారు. ఎందుకో తెలుసా? ఈ సమస్త సృష్టి కూడా తెలుపు ఎరుపులతోటే ఉంది.